ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయక వ్రతం చేసేటప్పుడు 21 రకాలైనటువంటి ఏకవింశతి పత్రాలతో మనం గణపతిని ఆరాధన చేస్తాం. ఈ 21 రకాలు ఎందుకు అని అంటే, పూర్వము పార్వతీదేవి సరోవరంలో స్నానానికి వెళ్తూ తన కుమారుడైనటువంటి గణేశుణ్ణి ఆ సరోవరం వైపు ఎవరినీ రానియకుండా రక్షణగా ఉండమని ఉంచి, అతనికి తోడుగా 20 రకాలైనటువంటి గణపతి మూర్తులు కలిగినటువంటి వారిని పసుపు నలుగు పిండితో తయారు చేసి అమ్మవారి యొక్క శక్తిని ఆ 20 రకాలైనటువంటి ఆ గణేశుడి రూపాల్లో ప్రజ్వలించేలా చేసి ఆ గణపతికి, ఆ బాలగణపతికి తోడుగా ఈ 20 మందిని ఉంచుతుంది. ఈ 20 మంది మరియు తన కుమారుడైనటువంటి గణేశుడు పార్వతీనందుడు కలిపి 21 గణేశ మూర్తులుగా ఆ సరోవరం చుట్టూ రక్షణగా ఉంటారు. అలా ఉన్నటువంటి ఆ గణపతులు 21 రకాలైనటువంటి వృక్షాలు, చెట్లలో, దూర్వాలలో అంటే గరికలో వాళ్ళ యొక్క అంశను ప్రవేశపెడతారు. కాబట్టి వీరు ఎక్కడైతే నిలుచుకున్నారో ఆ ప్రదేశమంతా 21 రకాలైనటువంటి వృక్షాలుగా ఆ గణపతి యొక్క శక్తి పరిఢవిల్లింది. అలాంటి గణపతి యొక్క శక్తిని తీసుకున్న ఈ యొక్క పత్రాలతో మనం ఈ వినాయక వ్రతాన్ని చేయడం వలన సత్ఫలితాలు లభిస్తాయి. ప్రత్యేకించి ఈ భాద్రపద మాసంలో ఆ 21 గణపతుల యొక్క శక్తులు ఈ పత్రులలో ఉంటాయి. కాబట్టి ఈ పత్రులతో మనం మహాగణపతిని ఆరాధన చేస్తాం. ఇంతటి విశేషమైనటువంటి పత్రులతో మనం ఈ వ్రతాన్ని పూర్తి చేయడం వల్ల మనకున్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఏకవింశతి పత్రాలతో పూజ చేయడం వెనుక 21 గణపతి మూర్తుల యొక్క చరిత్ర ఉన్నది. ఈ వినాయక చవితిలోపు మరిన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. ఓం శ్రీ వల్లభగణనాథాయ నమః.